ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతం 18వ రోజులోకి ప్రవేశించాం. ఈ పాసురాలలో ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలో 16వ పాసురం నుండి ఆండాళ్ తల్లి మనకు తెలియజేస్తోంది. 16వ పాసురంలో ముందుగా ద్వారపాలకులను వేడుకున్నారు ఆండాళ్ గోష్ఠి. తరువాత 17వ పాసురంలో నందుడిని, యశోదాదేవిని, బలరామకృష్ణులను నిద్రలేపారు. కానీ మన కృష్ణయ్య మాత్రం నిద్రలేవలేదట. ఎప్పుడైనా మనం స్వామిని దర్శించాలంటే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ద్వారా స్వామిని దర్శించాలని ఆండాళ్ తల్లి ఆచరించి మనకు చూపించింది. ఈ పాసురం యొక్క విశేషమేమనగా, ఆ శ్రీ మహాలక్ష్మియే నీలాదేవి కనుక ఈనాడు ఆ నీలాదేవిని మనం ప్రార్థించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఈ పాటలోని పల్లవిలో నీలాదేవిని ఈ విధంగా నిద్రలేపుతోంది ఆండాళ్ గోష్ఠి. నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం, నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం. నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం, నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం. నీల అంటే నల్లనిది అని అర్థమట. ఈ నీలాదేవి నల్లగా ఉంటుందట. గోపికలంతా శ్రీకృష్ణుని పరిణయమాడాలని పరితపిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మాత్రం ఈ నీలాదేవిని పరిణయమాడడానికి కుంభుడు అనగా తన మేనమామ యశోదాదేవి తమ్ముడు, ఇతను నీలాదేవి స్వయంవరం ప్రకటించాడట. ఆ స్వయంవరంలో మన శ్రీకృష్ణుడు పాల్గొని 7 వృషభాలను ముక్కుతాడు వేసి ఒక్క తాటిన బంధించి ఎంతో వీరోచితంగా పోరాడి మరి ఈ నీలాదేవిని గెలుచుకొని పరిణయమాడాడట. ఈ అమ్మవారి కేశ పాశముల నుండి వచ్చేటువంటి సుగంధం బయట ఉన్న మాధవి పందిరి కింద వరకు సుగంధాలు వెదజల్లుతూ ఉన్నదట. ఈ పందిరి కింద కోకిలలు అమ్మవారి వద్ద సంగీతం నేర్చుకొనుటకు ఎదురు చూస్తున్నవట. చిలుకలు అమ్మవారి వద్ద రాగాలు నేర్చుకొనుటకు ఎదురు చూస్తున్నవట. అలాగే నెమళ్ళు అమ్మవారు ఎప్పుడు లేచి నడుస్తారా ఆ నడకలు నేర్చుకొనుటకు గుంపులు గుంపులుగా ఎదురు చూస్తూ ఉన్నవట. ఈ విధంగా ఆండాళ్ గోష్ఠి అమ్మవారిని నిద్రలేపుతోంది. సరసిజవదన నిన్ను కోరి సప్తధేనువులను పట్టెనే, సరసిజవదన నిన్ను కోరి సప్తధేనువులను పట్టెనే, ఆరణ శోభతల చేవు ఆకలల తూగేవు, ఆరణ శోభదల చేవు ఆకలల తూగేవు, చిలుకలు గిలకలు కోడి కూతలు పిక్కటిల్లెనే, చిలుకలు గిలకలు కోడి కూతలు పిక్కటిల్లెనే, నందగోపుని కోడలా నిద్దుర మానవేవో నెలతా, నందగోపుని కోడలా నిద్దుర మా
లతా నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం. తరువాతి చరణంలో ఆండాళ్ గోష్ఠి, అమ్మ మేమంతా ఆ శ్రీకృష్ణుని పొందుట కొరకే నోము నోచుకుంటున్నాము, మమ్ములను అనుగ్రహించు తల్లి అని ఈ విధంగా వేడుకుంటున్నారు. ఆటలాడి మురిసితి మురిసిపోయి ముచ్చట్ల కరిగితి ఆటలాడి మురిసితి మురిసిపోయి ముచ్చట్ల కరిగితి కరిగి కృష్ణుడితో ఆడితి కరిగి కృష్ణుడితో ఆడితి ఆటలలో మునిగిన కల నిజమాయగా ఆటలలో మునిగిన కల నిజమాయగా నిజము తెలిసి ఆటలతో పూజ చేయవే పూజలతో నోము నోయవే నిజము తెలిసి ఆటలతో పూజ చేయవే పూజలతో నోము నోయవే నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం నీలా స్వప్న దర్శనమే నీలవర్ణుని ప్రణయ కావ్యం నీలా పరిణయమే శ్రీకృష్ణ రణక్రీడాంగణం శ్రీకృష్ణ రణక్రీడాంగణం శ్రీకృష్ణ రణక్రీడాంగణం. వీరి పాటలన్నీ విన్నటువంటి నీలాదేవి ఎంతో సంతోషంగా ఆండాళ్ గోష్ఠిని లోపలికి రమ్మని పిలిచింది. ఆండాళ్ గోష్ఠి, అలా కాదు తల్లి, నీవే వచ్చి తలుపు గడియ తీయాలి. నీవు నడిచి వచ్చేప్పుడు నీ నడక సౌందర్యాన్ని మేము చూడాలి. తలుపు గడియ తీసేప్పుడు నీ చేతి గాజుల శబ్దాలను వింటూ నిన్ను దర్శించాలి. పాసురంలో కూడా సీరార్ పొళయలిప్ప అంటారు. నీ చేతి గాజుల సౌందర్యాన్ని చూస్తూ ఆ గాజుల శబ్దాలను వింటూ నిన్ను దర్శించాలి తల్లి అంటున్నారు ఆండాళ్ గోష్ఠి. వీరు కోరుకున్న విధంగానే అమ్మవారు వీరికి దర్శనమిచ్చింది.